ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ఎక్కడ రామనామ కీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడల్లా ఆంజనేయుడు ఉపస్థితుడై ఉంటాడు. శ్రీరామదూతం శిరసా నమామి అంటూ మనసా స్మరించి నమస్కరించిన వారికి అపార కృపా కటాక్షాలు లభించడం మాత్రమే కాదు, ఎలాంటి అపజయాలు ఎదురవ్వవు, మరెలాంటి భయాలు ఉండవు. అందుకే ఆయన వీరాంజనేయుడిగా, అభయాంజనేయుడిగా, అనంత ఆంజనేయుడిగా కొలువబడుతుంటాడు. అలాంటి ఆంజనేయుడు శ్రీ అనంత ఆంజనేయ స్వామిగా మామిడిపల్లి గ్రామంలో కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ వారం ప్రసారమవుతున్న మన ఆలయాలు కార్యక్రమంలో మామిడిపల్లి శ్రీ అనంత ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం, తరిద్దాం. కేసరి నందనుడు శ్రీ అనంత ఆంజనేయ స్వామిగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో కొలువై భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్నాడు. యాంత్రికమైపోయిన ప్రజానీకానికి శ్వాంతననిచ్చే దివ్యస్థలిగా, ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే అపూర్వధామంగా శ్రీ అనంత ఆంజనేయ స్వామి ఆలయం వీక్షకులను అబ్బురపరుస్తోంది. సింధూరవర్ణమైన ఆలయ గోపురాలు, ప్రాకారాదులతో ఈ ఆలయ లోగిలి శోభస్కరంగా వెలుగొందుతూ ఉంటుంది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం మహామ్యహం అంటూ శ్రీ ఆంజనేయ స్వామివారి నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం మామిడిపల్లి శ్రీ అనంత ఆంజనేయ స్వామి ఆలయం. అత్యంత మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్య సన్నిధిలో శ్రీ అనంత ఆంజనేయ స్వామి తేజరిల్లుతున్నాడు. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ వాయుకుమారా జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ వాయుకుమారా జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ శ్రీరామదూత జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ శ్రీరామదూత జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మహానుభావ జయ హనుమాన్ జయ
విశాల లోగిలిలో వివిధ ఉపాలయాల ప్రత్యేక నిర్మాణాలు భక్తులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఉద్యానవనంలా తలపించే ఈ క్షేత్ర పరిసరాలు భక్తులకు కావలసినంత ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే దారిలో ఆలయానికి సంబంధించిన స్వాగత ద్వారం శుభ ఆహ్వానం పలుకుతుంది. ప్రవేశ ద్వారం పైన ఆంజనేయ స్వామి భజన చేస్తున్న మూర్తి భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఈ స్వాగత ద్వారం నుండి ఆలయ లోగిలిలోకి అడుగుపెట్టగానే భక్తులకు దివ్యానుభూతి సొంతమవుతుంది. ముఖమంటపం, ఆలయ ప్రాకారాలు, గోపురాలపై ఆంజనేయ స్వామికి సంబంధించిన పలు రూపాల చిత్రాలు కానవస్తాయి. ఆలయ లోగిలిలోకి అడుగిడగానే ముందుగా మనకి తులసికోట దర్శనమిస్తుంది. హైందవంలో ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసికోటకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. తులసిని సాక్షాత్తు లక్ష్మీమాతగా మనం పూజిస్తాం. ఆధ్యాత్మికంగా తులసికోట పాదభాగంలో సమస్త దేవతామూర్తులు కొలువై ఉంటారని శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఆలయాల్లో, ఇంటి ముంగిళ్లలో తులసికోటను పెట్టి భక్తిగా మనం పూజిస్తూ ఉంటాం. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత సంతరించుకుంది. రుద్రతేజంతో ఆవిర్భవించిన శ్రీ ఆంజనేయుని సమక్షంలోనే శివుడు కొలువుదీరి ఉండడం విశేషం. శ్రీ అనంత ఆంజనేయ స్వామి గర్భాలయానికి అభిముఖంగా పరమేశ్వరుని లింగం కొలువుతీరి ఉంటుంది. శివలింగానికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ప్రతి శివాలయంలో ఎక్కడైనా అడుగుపెట్టగానే ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించుకుంటాం. నంది 2 కొమ్ముల నుండి శివుణ్ణి చూస్తే మరికొందరు నంది చెవిలో తమ కోరికలను చెప్పుకుంటారు. శ్రీ అనంత ఆంజనేయ స్వామికి ఇరువైపులా గణపతి, పార్వతీమాతలు కొలువై ఉంటారు. సర్వదేవతల సమన్వయ శక్తి రూపునిగా ఇక్కడ కొలువై భక్తుల విఘ్నాలను తొలగిస్తుంటాడు గణపతి. తనను ఆరాధించిన వారికి సిద్ధి, బుద్ధి, జ్ఞానం, సంపదను అనుగ్రహిస్తుంటాడు. ప్రణవాకారం గజాననం ప్రసన్నవదనం విఘ్నేశ్వరం. ప్రణవాకారం గజాననం ప్రసన్నవదనం విఘ్నేశ్వరం. ఆ గణపతికి మరోవైపున జగన్మాత పార్వతీదేవి కొలువై ఉంటుంది. చతుర్భుజిగా వివిధ ఆయుధాలను ధరించి నిష్కారిత నేత్రద్వయంతో భక్తులను కటాక్షిస్తుంటుంది. అమ్మా నిన్నే నమ్మితి బ్రహ్మ
ఆంజనేయ స్వామికి అభిముఖంగా ద్వీపస్తంభం ఉంటుంది. తులసికోటకి ద్వీపస్తంభానికి మధ్యలో శ్రీరామ స్తూపం సింధూరమయంగా కనబడుతుంది. ఈ స్తూపంపై ఓంకారం లిఖితమై ఉంటుంది. శ్రీ అనంత ఆంజనేయ స్వామి గర్భాలయం పైభాగాన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం రాసి ఉంటుంది. భక్తులు తప్పకుండా ఒక్కసారైనా ఈ మంత్రాన్ని స్మరించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆ శ్లోకాన్ని రాశారు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశాను జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి నమామి. కోట్లాది మంది భక్తులు ఆంజనేయుణ్ణి భక్తితో పూజించడానికి ముఖ్య కారణం స్వయంగా ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తికి భక్తుడిగా ఉండడమే. హనుమంతునికున్న రామభక్తి పారవస్యం ఎవ్వరిలోనూ చూడలేం. బలంలో ఆయనకు సాటి లేరు, ధ్యానంలో ఆయనకి పోటీ లేరు. ఈ ఆలయ గర్భాలయంలో సింధూరమూర్తిగా ఆంజనేయ స్వామి మహా తేజోమయమూర్తిగా అలరారుతుంటాడు. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీప దాసాంజనేయ. ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీప దాసాంజనేయ. భక్తజన హృదయాలను ఆనంద తరంగితం చేస్తూ భక్తాభీష్ట వరప్రదాయకునిగా కొలువుదీరి ఉంటాడు. దివ్య కాంతుల్ని దేదీప్యమానంగా వెదజల్లుతుంటాడు. పంచమహాశక్తుల సమన్వయ స్వరూపమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన తైలవర్ణ చిత్రాలు ఇక్కడ ప్రాకారాలపై గోపురాలపై నెలకొని ఉంటాయి. జగదేక బలశాలి జయ హనుమా జగదేక బలశాలి జయ హనుమా. నిన్ను నిరతము తలచిన తరించు జన్మా జగదేక బలశాలి జయ హనుమా జగదేక బలశాలి జయ హనుమా. నిన్ను నిరతము తలచిన తరించు జన్మా జగదేక బలశాలి జయ హనుమా జగదేక బలశాలి జయ హనుమా.
గర్భాలయ ప్రాకారంపై హనుమాన్ చాలీసా లిఖితమై ఉంటుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు, జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన్నా. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. మామిడిపల్లి గ్రామంలో రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి కోవెలలో గురు పరంపరలో ప్రముఖుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి, సాయిబాబా వారి ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి. ఇవే కాక రాహుకేతు మందిరం, పంచపడగల నాగేంద్రుని మందిరం, నవగ్రహ మంటపం మొదలైన ఉపమందిరాలను మనం దర్శించవచ్చు. ప్రత్యేక సన్నిధిలో దత్తాత్రేయ స్వామి కొలువై ఉంటాడు. త్రిగుణాలకు అతీతమైనవాడు. గురువుగా, సద్గురువుగా స్వామి చేసిన లీలలు అనంతం, అనూహ్యం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా స్వామి కొలువై భక్తులకు దశ దిశను నిర్దేశిస్తున్నాడు. దత్తాత్రేయ భవ శరణం, దత్తనాథ భవ శరణం, త్రిగుణాత్మక త్రిగుణాతీత త్రిభువన పాలక భవ శరణం, త్రిభువన పాలక భవ శరణం. అనంతరం సమీపానే ఉన్న సమర్థ సద్గురు సాయి దర్శనం కోసం అడుగులు వేస్తారు భక్తులు. ప్రత్యేక సన్నిధిలో సాయిబాబా పట్టు శాలువాను, పూలహారాలను ధరించి సుశోభితంగా దర్శనమిస్తాడు. సాయి ఉత్సవమూర్తితో పాటు ఇతర విగ్రహమూర్తులు నెలకొని ఉంటాయి. ఈ ఆలయ ఆవరణలో మరో ఉపాలయంగా నాగేంద్ర సన్నిధి నెలకొని ఉంటుంది. ఈ సన్నిధిలో పుట్ట ప్రత్యేకంగా అమరి ఉంటుంది. నాగేంద్రుడు సింధూర శిలామూర్తిగా కొలువై ఉంటాడు. శిరస్సుపై కిరీటాన్ని ధరించి ప్రత్యేకంగా కానవస్తాడు. నాగేంద్రుని సమక్షంలో పరమేశ్వరుని లింగం భాసిల్లుతుంటుంది. ఆ పరమేశ్వరునికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కోరిన కోరికలు సత్వరం నెరవేరాలనుకునే వారికి ఈ నాగేంద్రుని చుట్టూ ముమ్మార్లు ఎవరైతే భక్తితో ప్రదక్షిణలు చేస్తారో వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడికొచ్చిన భక్తుల విశ్వాసం. అనంతరం భక్తులు రాహుకేతువులు కొలువైన దివ్య ప్రదేశానికి చేరుకుంటారు. ఈ సన్నిధిలో కొలువైన రాహుకేతువుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి ధూప దీపాలను వెలిగిస్తారు. తమ దైనందిక జీవితంలో
ఎటువంటి రాహుకేతు బాధలు దరిచేరకుండా కాపాడమని భక్తులు వేడుకుంటారు. శ్రీ అనంత ఆంజనేయ స్వామి మందిరానికి సమీపానే నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది. నవగ్రహాలకు జ్యోతిష సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుషుల స్థితిగతులు, భవిష్యత్ వ్యవహారాలలో గ్రహాల ప్రభావం తప్పకుండా ఉంటుందనేది శాస్త్రవచనం. అందువల్ల భక్తులు ఈ నవగ్రహ దేవతా మూర్తుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయ పరిసరాలలో అశ్వత్థ నారాయణ వృక్షం నెలకొని ఉంటుంది. రావి, వేప లేక రావి, మర్రి కలగలిసిన వృక్షాలు దేవతా వృక్షాలుగా భక్తుల పూజలు అందుకుంటాయి. ఇక్కడి రావి వృక్షం చుట్టూ నమస్కార ముద్రతో ముమ్మార్లు భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. నారాయణ స్వరూపంగా భావించి రావి వృక్ష పాదభాగంలో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. మామిడిపల్లి శ్రీ అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామికి ప్రతినిత్యం అభిషేకాన్ని నిర్వహిస్తారు. విశేషించి ప్రతి మంగళవారం ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. అభిషేక అనంతరం ఆంజనేయ స్వామికి సర్వాలంకారాలు చేస్తారు. ప్రతి శనివారం 3000 నుండి 4000 మంది భక్తులు శ్రీ అనంత ఆంజనేయ స్వామిని దర్శించడానికి వస్తారు. హనుమ మాలధారణ ఇక్కడ విశేషంగా కొనసాగుతుంది. మామిడిపల్లి గ్రామ పెద్దలు, పుర ప్రముఖ రాజకీయ పెద్దల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ ఆలయం అభివృద్ధి చెందుతోంది. ప్రతి సంవత్సరం హనుమ దీక్షలు జిల్లాలో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ గుడిని సందర్శించుకున్న కొంతమంది భక్తుల మాటలు విందాం. నా పేరు అశోక్. నేను ఆర్మూర్ నుండి వచ్చాను. రోమాలలో రామనామని నింపుకున్న రామదూత హనుమ ఆలయం అయిన అనంత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాను మామిడిపల్లిలో. చేసుకోగానే మనసులో ఏదో తెలియని ఆనంద భావం కలిగింది, ఏదో పులకింత కలిగింది. అలాగే ఇక్కడున్న ఆలయ పరిసరాలు నన్ను ఎంతో ఆహ్లాదపరిచాయి, చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఇక్కడున్న ఆలయ ప్రాకారాలపై ఉన్న హనుమాన్ చాలీసా చాలా శ్రద్ధగా చదివాను, భక్తితో చదివాను. అలా చదవటం వల్ల నాకు అది హనుమాన్ చాలీసా కంఠస్థం కూడా అయింది. సో అప్పుడప్పుడు వచ్చి నేను అది హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటాను. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చాలా మంది చెప్పగా విన్నాను నేను రావడం కంటే ముందు. కానీ అది ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే నేను 2023లో మొదటిసారిగా వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు స్వామివారికి మొక్కుకున్నాను, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని మొక్కుకొని పరాశర సంహితలో చెప్పిన విధంగా 5 ప్రదక్షిణలు వేశాను. నేను వెయ్యగానే నాకు 2024లో నాకు నిజంగా జాబ్ వచ్చింది. వచ్చి 1.5 year అయింది. సో దానివల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. దానివల్ల ఆయన మీద భక్తి భావం బాగా పెరిగింది. అందుకే వస్తూ ఉంటాను, ఆయన స్వామివారిని దర్శించుకుంటాను. నమ్మకం కుదిరింది, భక్తి భావం పెరిగింది. ఆయన దర్శనం అనేది కేవలం కోరిన కోరికలు నెరవేర్చడమే కాకుండా బుద్ధిబలం కలగడానికి, అలాగే నమ్మకం ఏర్పడడానికి, మనోధైర్యం కలగడానికి కూడా దర్శనం చేసుకోవాలని చెప్తారు. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చాక నిజంగా మళ్ళీ మళ్ళీ రావాలనే భావన ఏర్పడుతుంది నాలో. భక్తి కలగడం అనేది చాలా ఆనందమైన విషయం. ప్రతి మనిషికి భక్తి కలగాలి. అదే మనల్ని మంచి దోవలో మంచి బాటలు నడిపించేలా చేస్తుంది.
జై శ్రీరామ్, జై హనుమాన్, జై బజరంగబలి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, మనసు శాంతంగా ఉంటుంది, అనుకునే అన్నీ నెరవేరుతాయండి ఈ టెంపుల్కి వస్తే. నా పేరు సాయి కుమార్ అండి. నేను బోధన నుండి వచ్చాను, మామిడిపల్లిలోని అనంత ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మనకు ఎనలేని ధైర్యము, బుద్ధి, బలము మనకు సాకారం అవుతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సాయిబాబా మరియు దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా మేము దర్శించుకోవడం జరిగింది. మేము మా ఫ్రెండ్స్తో ఈ ఏరియాకి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకుంటాము. జై హనుమాన్, జై శ్రీరామ్. మామిడిపల్లి శ్రీ అనంత ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన వారికి సకల దేవతా దర్శన భాగ్యం కూడా ఒక వరంలా భావిస్తారు భక్తులు. ధైర్యం, వాక్పటిమ, బలం, యశస్సు, బుద్ధి వంటి పంచ మహాగుణాల్ని ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడు. ఆ స్వామి కృపా వైభవం మనందరిపై సదా వర్ధిల్లాలని వేడుకుందాం. జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజ, నాయకలో నివసింపుము రామపాద సరోజ. జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజ, నాయకలో నివసింపుము రామపాద సరోజ. జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజ. ధర్మపరుల కొరకు జన్మధార పోయవలనని, సత్య పదములో సాగిన శక్తి అదే పెరుగునని, ధర్మపరుల కొరకు జన్మధార పోయవలనని, సత్య పదములో సాగిన శక్తి అదే పెరుగునని, త్యాగముని తత్వమైన విశ్వ విజయుడవు నీవని, జగతి హితం కోరుకొనిన చిరంజీవి వగుదుమని, జీవనముని చేసినావు సందేశం, యుగ యుగముల జీవుల గది ఉపదేశం. జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజ, నాయకలో నివసింపుము రామపాద సరోజ. జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజ. బ్రహ్మరాత బ్రహ్మాస్త్రము భక్తుల బాధింపవని, ధర్మాత్ములపై వేల్పులు వరములు వర్షింతురని, బ్రహ్మరాత బ్రహ్మాస్త్రము భక్తుల బాధింపవని, ధర్మాత్ములపై వేల్పులు వరములు వర్షింతురని, నియమ నిగ్రహము కలిగిన అసాధ్యమే లేదని, రామనామ మహిమకు సాటి వేరే లేదని, మనుగడలో చాటినావు సందేశం, నిను తలచిన పొంగునయ్య భక్త్యావేశం. జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజ, నాయకలో నివసింపుము రామపాద సరోజ. జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజ, నాయకలో నివసింపుము రామపాద సరోజ. జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజ. ఇది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.